వారణాసి. రాజమౌళి అండ్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న పాన్ వరల్డ్ మూవీ. సో, ఫైనల్‌గా ఈరోజు టైటిల్ రివీల్ అయిపోయింది. మన మహేష్ బాబు లుక్ రిలీజ్ అయింది. మూవీ అంటే ఎలా ఉంటది? ఒక ఓవర్ వ్యూ మనకి అర్థమయ్యేలాగా చేయడానికి ఒక స్మాల్ టైప్ టీజర్ అనుకోవచ్చు. అలా ఒక మనల్ని టీజ్ చేయడానికి ఒకటి వదిలారు. చాలా గ్రాండ్‌గా హైదరాబాద్‌లో రామోజీ ఫిల్మ్ సిటీ బ్యాక్ సైడ్. సో, చూసాం. చాలా బావుంది. రాజమౌళి ఏది చేసినా గ్రాండ్‌గా చేయడం అనేది మనకు తెలిసిందే. అంటే చిన్న కాన్సెప్ట్‌ని గూడా ఒక ప్రెజెంటేషన్ వేలో బెస్ట్ ప్రెజెంటేషన్ ఇస్తాడు. సో, అందుకే అతనికి ఇప్పటి వరకు ఒక్క ఒక్క ఫ్లాప్ ఆర్ ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదు. సో, ఇది గూడా మన రాజమౌళి గారి సక్సెస్‌లో ఒక పెద్ద స్టెప్ అవ్వబోతుందని ఈజీగా అర్థమైపోతుంది. సంథింగ్ కుకీస్ ఓకే. సో, బాగా అనిపించింది నాకు. కాకపోతే పెద్ద మజా అయితే రాలేదు. మనము 'రణబీర్‌ది' బాలీవుడ్ టాక్ చూసాం కదా! 'రామాయణ్' అని చెప్పి అనౌన్స్ చేసిన ఒక అనౌన్స్‌మెంట్ వీడియో. అది చూసినప్పుడైతే నేనసలు కంప్లీట్‌గా షాక్ అయిపోయా. చాలా బాగా అనిపించింది. దానంత కిక్ హై అయితే ఇవ్వలేదు. బట్ దీనికి సెపరేట్. అసలు 'రాజమౌళి' అంటేనే యానిమల్స్. 'యమదొంగలు', 'అప్పులైన' ఇంగ మిగిలిన సినిమాల్లో 'మగధీరలో', 'గుర్రం', 'ఆర్ఆర్ఆర్‌లో' లైక్ ఆ పులి గాని, విడివిడిగా కొన్ని జంతువులు, 'బాహుబలిలో' గుర్రాలైనా, ఏదైనా యానిమల్స్‌ని రాజమౌళి చూపించినట్టు ఇంకెవరు చూపియరు అంత రియలిస్టిక్‌గా అంటారు. సో, అన్నీ అయిపోయినాయి. ఇందులో కూడా రిపీట్ అయినా గానీ ఇంక లేవన్నట్టు ఇప్పుడు ఇందులో హిప్పోస్ కూడా తీసుకొచ్చాడు. హిప్పో నోట్లోకి తీసుకెళ్ళిపోతున్నాడు మనల్ని. సో, ఏదైనా కొత్త యానిమల్ మళ్ళీ ఈ మూవీ తోటి చేస్తున్నాడంటే హిప్పో ఒకటి. ఆహ్, గుర్రాల మీద స్వారీ సరిపోయిందని ఇప్పుడు ఎద్దు మీద స్వారీ. ఏదైనా రాజమౌళి తర్వాతే ఇంట్రొడ్యూస్ చేయడమైనా. మొత్తానికి అంతా బాగుంది. కాకపోతే ఫన్నీ థింగ్ ఏందంటే ఓకే. కానీ ఇందులో ఫన్నీ థింగ్ ఏంటంటే మనం ఎప్పటి నుంచి చూస్తున్నట్టే ఇది వారణాసి టైటిల్ కాబట్టి సో, వారణాసి అంటాడు. త్రేతాయుగము రాముడి కాలం అంటాడు. లంకా నగరం అంటాడు. ఆఫ్రికా అంటాడు. ఇయన్నిటికి ఏం సంబంధం అంటే అంటార్కిటికా మంచు దెబ్బలు చూపిస్తాడు. అందులో పైన షిప్ ఏదో టైటానిక్ షిప్ లాగా. హ్మ్. మొత్తం గ్లోబ్ ట్రోటర్ అని చెప్పి డైరెక్షన్ పేరుతో ఈయన గ్లోబ్ మొత్తం వరల్డ్ టూర్ చేస్తున్నాడో ఏమో అర్థం కావట్లా. మొత్తానికి మనకు ఒక విజువల్ స్పెక్టాకులర్ ఒక పాన్ వరల్డ్ బెస్ట్ మూవీ అయితే వచ్చిందని అర్థమైపోతుంది. సో వెయిట్ చేయాలి. సినిమా అయితే తోపు ఉండబోతుందని అర్థమైపోతుంది. అండ్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఓపెన్ చేయడమే వారణాసి లొకేషన్ చూపించడం, ఆస్ట్రాయిడ్ దట్ శాంభవి అని రావడం నాకు అదే అర్థం కావట్లేదు. ఆస్ట్రాయిడ్ శాంభవి అని చెప్పి 2027 వేసాడు. అంటే నెక్స్ట్ ఇయర్ ఫ్యూచర్ లాగా. అండ్ లంకా నగరం అని చెప్పి 2020 బీసీ అని చెప్పి అటు త్రేతాయుగం సైడ్ అంటే అటు పాస్ట్ రాబోతున్న ఫ్యూచర్. సో రెండింటిని మరి ఎలా కనెక్ట్ చేస్తాడో తెలియదు. తర్వాత మరి అంటార్కిటికా అని చెప్పి ఒక స్నో ఏరియా చూపించి ఆ మధ్యలో ఒక షిప్ ఇరిగిపోయినట్టు, అది టైటానిక్ అనలేము బట్ అలాగా సగంలోకి ఇరిగిపోయిన ఒక షిప్. తర్వాత ఆఫ్రికాలో ఆఫ్రికా అడవుల్లో ఆ అడవి దున్నలని పరిగెత్తించుకుంటూ అక్కడ. హ్మ్. మళ్ళీ ఉగ్రబట్టి కేవ్ అని అక్కడ అయితే ఉగ్రబట్టి కేవ్ సీన్లో అయితే రెడ్ శారీతో ఒక లేడీ కింద పడుతున్నట్టు అది ఖచ్చితంగా మనకి మన ప్రియాంక చోప్రానే అని అనుకోవచ్చు. ఆ కేవ్లో ఆ ఉగ్రబట్టి టైపు ఒక శిల ఉండడం, దానికి ఏదో లైక్ పైన తల లేకుండా ఒక 2-3 పాయలుగా చీలిన వాటర్ లాగా అట్లేదో ఒక లాగుంది. సో ఆ కేవ్ కనపడడం, తర్వాత లంకా నగరం అని చెప్పి ఆ రామాయణం, ఆ యుద్ధం. ఓకే. ఒక ఫ్రేమ్స్‌గా అన్నీ చూపిచ్చాడు. సో, క్యూరియాసిటీ అయితే బాగా బిల్డ్ అయింది. అసలు ఎలా ఉండబోతుంది? ఏందసలు ఈ కాన్సెప్ట్ ఏంటి? అని. టైటిల్ స్పెక్యులేట్ అయినట్టు నిజమైందో, అలానే స్టోరీ కూడా స్పెక్యులేట్ అయినట్టు నిజమైద్దో ఏమో. లైక్ మన
కుంభ అనేవాడు సో సంథింగ్ హ్యాండిక్యాప్డ్ కాబట్టి ఇది రామాయణం రిలేటెడ్ అంటున్నారు. సేమ్ సంజీవిని కోసం వెళ్ళడం, కుంభాకి సంజీవిని కావాలంటే ఒకరి హెల్ప్ అవసరం అవడం, ఆ హెల్ప్ మహేష్ బాబు అవడం, మహేష్ బాబు ఒప్పుకోకపోవడం, ఒప్పుకోవడం, వాట్ ఎవర్ ఒక డ్రామా. ఇయే స్పెక్యులేట్ అవుతున్నాయి. ఇదే నిజమైతే పెద్ద గొప్పగా ఏమి ఉండదు, కానీ సింపుల్ స్టోరీనే గ్రాండ్ ప్రజెంటేషన్తో చూపించడం మన రాజమౌళి గారి గొప్పతనం. సో అది ఎంత రివీల్ అయినా విజువల్ వండర్తో మనకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు, మనకు తెలుసు అది. అండ్ తెలిసిన స్టోరీ అసలు ఒకళ్ళు చెప్పేది ఏంది, ఈ మూవీ రిలీజ్ అయ్యేలోపు ఏదో ఒక స్టేజ్లో రాజమౌళియే ఆడియన్స్ని రెడీ చేయడం అనేది రాజమౌళి గారి అలవాటు. ఆడియన్స్ ముందే అలవాటు చేసేసి వాళ్ళకి ఏం ఉండబోతుందో ముందే అర్థమయ్యేలా చేసి దాన్ని బెస్ట్గా ఇస్తాడు. సో ఎప్పుడు బ్యాక్ ఫైర్ అవ్వదు. అందుకే సో రిలీజ్ అయ్యేలోపు ఈ మధ్యలో ఎన్ని ఇంటర్వ్యూస్, ఎన్ని ప్రమోషన్ వీడియోల్లో ఏదో ఒక చోట ఆయన నోటి నుంచి మనం వినేస్తాం సంథింగ్ రిలేటెడ్ టు సంజీవిని అని. సో పెద్ద స్పాయిలర్ ఏం అవ్వకపోవచ్చు, స్పాయిలర్లా మనం దీన్ని కన్సిడర్ చేయలేం. చూద్దాం ఎలా ఉండబోతుందో.